అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లర, పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఎలీషా తన 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుతున్నాడు. అంటే తన పనివారి చేత పని చేయిస్తూ తాను కూడా పని చేసేవాడుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎలీషా గారు తండ్రి పొలాలు కలిగిన ఆస్తిపరుడు అని చెప్పొచ్చు. సాధారణంగా ఆస్తిపాస్తులు కలిగిన పిల్లలు, అందరూ కాకపోయినా కొంతమంది తామెందుకు పని చేయాలి అంటూ కాలక్షేపణ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా వారిని అలాగే వదిలేస్తూ ఉంటారు, నా పిల్లలు ఎందుకులే అన్నట్టుగా. దయచేసి బిడ్డలారా, ఎలీషా గారు దీవించబడడానికి కారణం తన కుమారుడైన ఎలీషాకు తన తండ్రి గారు ఎలీషా గారికి పని చేయడం నేర్పించారు, కష్టపడడం నేర్పించారు. ఎలీషా కూడా తన ఆస్తిపాస్తులు చూసుకుని నేను ఎందుకులే పర్లేదులే కూర్చుంటే సరిపోద్దులు అనుకోలేదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఈ రోజున అనేక మంది యవనస్తులు తన తల్లిదండ్రులు కష్టపడి తెస్తుంటే తినేసి దయచేసి అలా తిరుగుతున్నారు తప్ప బాధ్యత లేని వారుగా ఉంటున్నారు. కొంతమంది తమ్ముళ్ళు కూడా దయచేసి తమ భార్యలు విదేశాలకు వెళ్ళి కష్టపడుతూ ఉంటే ఇక్కడ తిరిగి తాగి, అందరూ కాదు చాలామంది వారి పిల్లలు కూడా అంతే. ఆ తల్లి అక్కడ అంత కష్టపడుతుంటే రెక్కలు మొక్కలు చేసుకుని చెమటోడ్చి సంపాదిస్తుంటే బాధ్యత లేని వ్యక్తులుగా రోడ్లంట తిరిగేవారు చాలామంది. అదేవిధంగా మరికొంతమంది తమ భర్తలు విదేశాల్లో ఉండి కష్టపడుతూ ఉంటే, అందరూ కాదండి చాలామంది దయచేసి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ సోది చెబుతూ ఇష్టానుసారంగా తిరిగేటువంటి కొంతమంది స్త్రీలు లేకపోలేదు. బిడ్డ, నీ భర్త కష్టపడి సంపాదిస్తున్నాడా? చన్నీళ్ళకు వేణీళ్ళు అన్నట్టు నువ్వు కష్టపడు. నీ భార్య కష్టపడుతుందా? నీవు కూడా కష్టపడితే ఆ అప్పులు తీరతాయి. నీ పేరెంట్స్ కష్టపడుతున్నారా? రూపాయి సంపాదన ఉండదు కానీ 5,000 రూపాయలు డ్రెస్కి అంటాడు ఒకడు, 2,000 రూపాయలు షూ అంటాడు ఇంకొకడు. కష్టపడి రూపాయి సంపాదించడం తెలియదు వీడికి. బిడ, ఎలీషా గారు తండ్రి ఎలీషా గారికి పని చేయడం నేర్పించాడు. బిడ్డలారా, మీ బిడ్డలకు పని చేయడం నేర్పించండి, కష్టపడడం నేర్పించండి. కష్టపడేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. కష్టపడి బాధ్యతగా పని చేసేవారంటే దేవుడు తన సేవలో తన పరిచర్లో వాడుకుంటాడు. బిడ్డలారా, గారం పెట్టి మీ పిల్లలు ఏది కావాలంటే అది కొనిచ్చి సోమరిపోతుల్లా చేయొద్దు. ఈ రోజున నీవు ఇస్తున్నటువంటి ఆ సోమరితనం లేదా స్వేచ్ఛ రేపొద్దున వాడి జీవితంలో శాపంగా మారకూడదు. ఎలీషా గారి తండ్రి తన కుమారుణ్ణి పనిమంతుడిగా మారుస్తున్నాడు. తన దగ్గర పని చేస్తున్న వారికి ఒక మాదిరికరంగా జీవిస్తున్నాడు. తన పనివారికి మాదిరికరంగా ఉన్నాడు. తానుగా పని చేస్తూ వస్తున్నాడు. మూడోదిగా చూస్తే, ఎలీషా తండ్రి తన కుమారునికి, నేను అనుకుంటాను కదా, దైవజనుని ఎలా గౌరవించాలో నేర్పించి ఉండవచ్చు. ఎందుకంటే వచ్చిన ఏలియా గారు తన దుప్పటి తన మీద వెయ్యగానే, మరి అక్కడ అంటున్న మాట, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొస్తాను అని చెప్పిన ఆయన
నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అరక తీసుకుని వాటిని నరగొట్టి ఆ యొక్క ఎద్దులు తీసి దయచేసి కాల్చి వంట చేసి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సేవకుని గౌరవించడం నేర్పించారు. సేవకునికి ఆతిథ్యం చేయడం నేర్పించారు ఎలీషా గారికి తమ పేరెంట్స్. బిడ్డలారా, మీ కుటుంబంలో మీ పిల్లలకు ధనమున్నదని గారం పెట్టి లోకంలో తిరిగేవారిగా పెంచుతున్నారా? సేవకుల దగ్గర పెంచుటకు ఇష్టపడుతున్నారా? ఎల్కానా కూడా ధనవంతుడే, కానీ తన కుమారుడైనటువంటి సమూయేలును దేవుని సన్నిధిలో దైవ జనుని దగ్గర పెంచడానికి ఇష్టపడ్డారు. అందుకే సమూయేలు ప్రవక్త అయ్యాడు. బిడ్డ, ఈరోజు మీ పిల్లలను దయచేసి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో పెంచడానికి ఇష్టపడుతున్నారా? కొంతమంది పని చేయడానికి ఇష్టపడట్లేదు, పని చేయించడానికి ఇష్టపడట్లేదు, పరిచర్య చేయించడానికి ఇష్టపడట్లేదు, దైవజనుని దగ్గర మరి ఉంచడానికి కూడా ఇష్టపడట్లేదు. వీళ్ళు ఏదో గొప్పలు అయిపోతారు అని చెప్పి అక్కడిక్కడే తిప్పుతున్నారు తప్ప ఈరోజు నా కుమారుడు నా కుమార్తె స్వేచ్ఛ అయిపోతుందేమో, గద్దించవలసిన జ్ఞానం మాకు కావాలనే రీతిలో లేదు. బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలీషా తండ్రి ఎలీషా గారిని పనివంతుడుగా మరియు కష్టపడేవాడిగా, మూడోది దైవజనుని గౌరవించి దైవజనుని మాట వినేటట్లుగా పెంచాడు. మూడోదిగా చూస్తే దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే అంతేకాదు ఎలీషా ఏలియా గారి దగ్గర పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. ముందే చెప్పాను కదా, సమూయేలు ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ మందిరములో ఉంటూ ఏలీ తర్వాత గొప్ప ప్రవక్త అయ్యాడు. ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ ఎలీషా ఏలియా తర్వాత గొప్ప ప్రవక్త అయ్యాడు. బిడ్డలారా, మీ బిడ్డలను మరొక్కసారి మీరు ఎంత ధనవంతులైనా సరే కష్టపడడం, పని చేయ నేర్పించండి, పరిచర్య చేయ నేర్పించండి, ప్రార్థించడం నేర్పించండి. పాస్టర్ గారి దగ్గర వాడు పరిచర్య చేసేవాడుగా, దేవుని సన్నిధిలో గడిపేవాడుగా నేర్పించండి. తర్వాత ఎలీషా ఎలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు, సమూయేలు ఎలా దీవించబడ్డాడు, అలా మీరు మీ కుటుంబాలు దీవించబడతారు. అటువంటి కృప దైవ సహాయం మీ అందరికి అనుగ్రహించబడుగాక. ఆమెన్. తండ్రి నీకు స్తోత్రాలునైనా. అయ్యా, ఎలీషా ధనవంతుడే, ఏలియా ఏమీ లేనివాడై ఉండొచ్చు, కానీ ఎలీషా తన తండ్రి కష్టపడడం, పని చేయడం నేర్పించాడు కాబట్టి, దైవజనుని గౌరవించడం నేర్పించారు కాబట్టి, దైవ సన్నిధిలో పెంచడం నేర్పించారు కాబట్టి మరి ఎలీషా రెండంతల ఆత్మ పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించి ఆశీర్వదించి అభిషేకించి బలపరిచి వాడి బిడ్డలను కూడా ఎలీషాలాగా పెంచడానికి, సమూయేలులాగా పెంచడానికి జ్ఞానాత్మ దయచేసి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.